నేను ఇక్కడి నుంచి వైజాగ్ ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను, కెమికల్ ఫ్యాక్టరీ. కారు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత దిగి ఆఫీసులోకి వెళ్తాం. ఫస్ట్ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ అంతా చూడటానికి వెళ్తాం. కానీ నా మనసు కాలు కింద పెట్టంగానే ఇటు వెళ్ళాల్సినటువంటి మనసు ఇటు తిరిగి నేను ఎక్కడైతే ప్రయోగం చేశారో అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి బాబు ఇక్కడ ఏరే ప్రయోగం జరిగింది, ఇది నేను చూశాను కాబట్టి నాకు ఎఫెక్ట్ పడింది, ఇదంతా మొత్తం పోజేసి ఆకంతా ఊడ్చేసి శుభ్రంగా కాల్ చేయండి అని చెప్పారండి. ఆ ఫ్యాక్టరీలో ఆ ప్రయోగం చేసిన వాడు ఆ ఫ్యాక్టరీలో మేజర్ పోస్ట్లో ఉన్నాడు. వాడే అక్కడ జిఎం. వాడు కటకం గారు వచ్చి ఈ రహస్యం వాడుకోటి ఉన్నాడు, ఇంకోడు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో చేశారు, చెప్పారు కాబట్టి ఇతరమే ప్రయోగం చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి నా మీద ప్రయోగం చేశారండి. ప్రయోగం చేస్తే నేను అమ్మవారు దీనిలో ఉంటాను కాబట్టి నాకేమీ జరగల. కానీ ఒకరోజు తెలియకుండా నా ధ్యానంలో ఎవరైతే నా మీద ప్రయోగం చేశారో వాడి రూపం, ప్రయోగం చేసిన విధానం అంతా కూడా నా కళ్ళల్లో బోధపడింది. అది ఇంకోటి గొడవ. నేను వెళ్ళి చెప్పి అది తగలబెట్టి ఇచ్చాను, కాల్పిచ్చాను అనేటువంటి భావంతో నా మీద చేసినప్పుడు వాడు నాకు ఎలా ఉందని చూడటానికి మా ఇంటి దగ్గరికి వచ్చాడు. నేను ఆ టైంలో చూశాను, ఏదో పలకరించాను. నాకు అంత స్టోరీ తెలుసు కాబట్టి నేనేమో మనం ఇంకా శత్రువుగా చూడకూడదు, మన వల్ల దోషం లేకుండా ఉండాలి నేను అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే పరమేశ్వరుడు ఒకసారి కాలభైరవుని పట్టుకున్నాడు. కాలభైరవుని నేను నిరంతరం పట్టుకుంటే ఎవరో వచ్చి, స్వామి ఎవరో నాకు తెలియదు, వచ్చి స్వామి మీ మీద ప్రయోగం జరిగింది, మీకు తెలుసు, నేను మీ కర్మం తీస్తాను అని చెప్పాడు. మీది ఉండదాన్ని నేను తీసుకెళ్ళిపోతాను. అంత పుణ్యాత్తునంటే ఆ కాలభైరవుడే నా కోసం పంపించాడు అనుకున్నాను. ఆ కాలభైరవుడు దయానుగ్రహంతో ఆ కర్మను ఆయన తీసుకెళ్ళాడు. పరమేశ్వరుడు పంపించాడు. ఆయన వీరభద్రుడు స్వామి రూపంలో నాకు వచ్చి తీసుకెళ్ళాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, చేతబడులు ఉన్నాయి. మనము చేతబడి అంటే చాలామంది ఇవాళ ఆడపిల్ల సున్నీలు కట్ చేసి ఆ పిల్ల మీద ప్రయోగం చేసి ప్రేమ కోసం ప్రేమ ఫీల్డ్ రైతు చాలామంది ఆడపిల్ల మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మా దగ్గర అలాంటి కేసులు కూడా వచ్చినాయి. దాన్ని చక్కటి సొల్యూషన్ చెప్పి వారి ఎక్కువ నా కస్టమర్లు, నా శ్రేయాభిలాషులు, నా బిడ్డల్లాగా స్కందగిరి టెంపుల్కి వెళ్ళమంటా అండి.